హైదరాబాద్ మహానగరంలో పేరు ప్రఖ్యాతులు పొందిన నీలోఫర్ కేఫ్ అక్రమ నిర్మాణాల వ్యవహారం జీహెచ్ఎంసీ పాలనలోని తీవ్ర నిర్లక్ష్యానికి అవినీతికి అద్దం పడుతుందంటున్నారు స్థానికులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న నీలోఫర్ కేఫ్ భవనంపై ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ అధికారులు కళ్లు అప్పగించి చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట ప్రకారం జారీ చేసిన షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు కూడా అమలు కాకపోవడం తీవ్ర విమర్శలకు దావిస్తోంది. నీలోఫర్ అక్రమ నిర్మాణంపై ఓ సామాజిక కార్యకర్త 2025 జూలై 1, జూలై 18, డిసెంబర్ 9వ తేదీలో జీహెచ్ఎంసీ కమిషనర్కు వరుసగా ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలాంటి మార్పు కనిపించకపోవడం అధికారుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు స్థానికులు. అనుమతులు లేకుండా నిర్మాణంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందంటున్నారు. ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 16 పరిధిలోని నీలోఫర్ కేఫ్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాల కోసం అదనపు అంతస్తులను నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం అనుమతులు పొంది ఉంటే సుమారు 50 లక్షల రూపాయల వరకు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఆ మొత్తాన్ని ఎగ్గొట్టడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారని ఆరోపిస్తున్నారు. టీఎస్ బీపాన్ చట్టం కింద 2020 జీహెచ్ఎంపీ చట్టం 1985 ప్రకారం అక్రమ నిర్మాణం గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేయడం ప్రాథమిక చర్య. భవన యజమాని ఇచ్చే వివరణను జీహెచ్ఎంసీ అవినీతిలో కూరుకొనిపోతుంది అన్న విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడైనా వారిలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూసే సామాన్యుడికి నిరాశ మిగులుతుంది. బండరాయి మీద వాన కురిస్తే ఏం లాభం? అలాగే ఎన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, ఎన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నా జీహెచ్ఎంసీ అధికారుల్లో మార్పు రావటం లేదంటున్నారు. అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించిన తర్వాత అధికారులు జారీ చేసే అంతిమ నిర్ణయాత్మక కర్తవ్యం స్పీకింగ్ ఆర్డర్. ఇది చట్టబద్ధమైన ఆదేశం కాబట్టి దీని తర్వాత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఈ కేసులో మే 5, 2025న షోకాజ్ నోటీస్ లెటర్ నెంబర్ 111 టీపీఎస్డీసీ సర్కిల్ 18 ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ 2026 మే 22, 2025న అంటే సీలింగ్ ఆర్డర్ జారీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఆధారాలు ఉన్న అక్రమ నిర్మాణాలు నిలిపివేయటానికి జీహెచ్ఎంసీ వెనకడుగు వేయటం వెనక బలమైన కారణాలు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవనం అదనపు అంతస్తుల నిర్మాణం వెనుక కేఎఫ్ నీలోఫర్ చైర్మన్ బాబురావుతో మున్సిపల్ సెక్షన్ ఆఫీసర్ స్థాయి అధికారులు ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే చట్టపరమైన ఉత్తర్వులు బుట్ట దాఖలయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. వ్యవహారంపై ఫిర్యాదు పత్రులను జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిటీ ప్లానర్ జోనల్ కమిషనర్లకు పంపినా ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ వ్యవహారంపై తక్షణ విచారణ జరిపి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని, ప్రభుత్వానికి రావాల్సిన 50 లక్షల ఆదాయాన్ని రెడ్ సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ఈ నోటీసులు కేవలం సామాన్యుల చేత బడాబాబులకు వర్తించవా అనే విమర్శలకు జీహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ సాయి కిరణ్ తిట్లు తినాల్సి వస్తుందంటున్నారు స్థానికులు.